ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నుంచి మహాలయ పక్షం అంటారు, అంటే పితృపక్షమని. అలాగే కొంతమంది కొన్ని ప్రాంతాల్లోని పెద్దల దినాలని ఇలా రకరకాలు అంటూ ఉంటారు. ఇది అంతా కూడా ఇవాళ 8వ తారీఖు నుంచి 21వ తారీఖు అమావాస్య వరకు కూడా, మహాలయ అమావాస్య ఆ రోజు 21వ తారీఖు అవుతుంది. ఈ రోజు నుంచి 21వ తారీఖు దాకానే ఉండే ఈ పక్షం ఏదైతే ఉందో, పక్షం అంటే 15 డేస్, ఈ పక్షం అంతా కూడా మహాలయ పక్షం అంటారు. కాబట్టి పెద్దలు అంటే ఎవరైనా కుటుంబంలోని స్వర్గస్థులైన వారు ఉన్నప్పుడు వారికి పిండ ప్రదానాలు అవి చేసుకోవడము, అలాగే వారిని ఉద్దేశించి బ్రాహ్మణులకి స్వయం పాకాలు అవి ఇచ్చుకోవడము, అలాగే వారిని ఉద్దేశించి సత్కార్యాలు చేయడము, అన్నదానాలు చేయడము, రకరకాల కార్యాలన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ 15 రోజులు కూడా ఇంచుమించుగానే వాళ్ళ యొక్క ఆత్మ శాంతించడం కోసము, మోక్ష ప్రాప్తి కలగడము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే పితృ సంబంధితమైనటువంటి కార్యాలు చేసినప్పుడు సంపదలు కలుగుతాయి, సంతానం కలుగుతుంది, ఐశ్వర్య వృద్ధి అవుతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి. ఇలా ఎన్నెన్నో రకాలైనటువంటి ప్రభావాలు ఉంటాయని గరుడ పురాణాంతర్గతంగా చెప్తారు. అనేక రకాల ఎన్నో ఈతి బాధలు, ప్రేత బాధలు, రకరకాల ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అందుకుని ఈ 15 డేస్ కూడా, అందుకే చూడండి ఈ 15 డేస్లో కూడా ఎటువంటి ముహూర్తాలు, పెళ్ళిళ్ళ ముహూర్తాలు, గృహ ప్రవేశాలు ఇలాంటివి ఏమీ ఉండవు. కారణం ఎందుకంటే ఇది శ్రద్ధగా చేయాలి, శ్రాద్ధాలతో కూడుకుని ఉంటుంది కాబట్టి చేయాలి. అలాగే ఎవరైనా సపోజు తండ్రి ఉండగా కొడుకులు అవి చేయకూడదు, తండ్రి గతించిన తర్వాతనే చెయ్యాలి. అలాంటప్పుడు మిగతా వారు ఏమిటయ్యా అన్నప్పుడు జనరల్గా అందరూ కూడా ఈ సత్కార్యాలు చేయవచ్చు. ఏదైనా పెద్దవాళ్ళకి చక్కగా ఏదైనా ఫ్రూట్స్ అలాంటివన్నీ పట్టుకుని వెళ్ళివ్వచ్చు, సద్గురువులకి ఇవ్వచ్చు. అదేవిధంగా ఏదైనా బ్రాహ్మణోత్తములకి రకరకాలైనటువంటి ఏదైనా పండ్లు, ప్రసాదాలు ఇలాంటివన్నీ పంచవచ్చు. అదేవిధంగా కొన్ని మంచి మంచి కార్యాలు అవన్నీ కూడా చేయొచ్చు. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటూ ఉండాలి. సూర్యుడు ప్రధానంగా పితృదేవతల యొక్క ప్రభావము సూర్య నమస్కారముల శాంతింపబడుతుంది కాబట్టి సూర్యుడికి దండం పెట్టుకోవాలి. అలాగే నవగ్రహాలు చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలి. అలాగే ప్రతిరోజు కూడా ఏదైనా పెద్దలకి మంచి జరగడానికి, శుభం కలగడానికి ఇవన్నీ కార్యాలు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇల్లు శాంతమవుతుంది, ఆ కుటుంబం అంతా బాగుంటుంది. అందువల్ల ఈ డేట్స్ ఏదైతే ఉన్నాయో చాలా పవర్ఫుల్. కాబట్టి ఇవాళ నుంచి అంటే 8వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా పితృ సంబంధితమైనటువంటి కార్యాలు తప్పకుండా చెయ్యండి, శుభం కలుగుతుంది, మంచిదండి. ఓం నమ శివాయ.